అధ్యాయము 8 12 నుంచి 18 వరకు అంట. నేను చదువుతానులే. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అంతేనా ప్రియతం? 18 వరకే చదవనండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. చాలా అంటే థ్యాంక్ యూ. ఒకసారి ప్రార్థన చేసుకుందాం బిఫోర్ వి స్టార్ట్ ఇన్ అవర్ స్టడీ. మహోన్నతుడా, పరిశుద్ధుడా ప్రభువా, అయా మీ సన్నిధికి రాగలడానికి ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు. అయా కొద్ది దినాలుగా ప్రభువా పరిశుద్ధాత్మ దేవ మీ గురించి ధ్యానం చేస్తూ ఉండగా ఆయా మా శక్తి కాదు కానీ, మా ఆలోచన కాదు కానీ, మా జ్ఞానం కాదు కానీ ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి అయా మేము ఇంతవరకు కొనసాగుతున్నందుకు మీకే కృతజ్ఞతలు. అయా ఇది నాన్న మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మా అవసరతలు, మా ఆలోచనలు, అయా మా హృదయంలో నిగూఢమైన ప్రతి ఒక్కటి మీకు తెలుసునని వాక్యంలో ఉన్నది. అయా కనికరమును దయచేయండి, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ఎడిఫై చేయమని వేడుకుంటున్నాం. అయా తండ్రి నాయన, ముఖ్యంగా నన్ను నేను మీ సన్నిధిలో పరీక్షించుకుంటున్నాను. కనికరమును దయచేయండి. నా ప్రతి అపవిత్రతను అయా ప్రతి ఆలోచనను మీ సన్నిధిలో ఆయా మొరపెట్టుకుంటున్నాను. కనికరమును దయచేసి నన్ను క్షమించి నన్ను మరుగుపరిచి మీరే మాతో డైరెక్ట్ గా మాట్లాడమని అయా తండ్రి నాయన, ఇదిగో మీరే మాతో అయా ఏ విషయాలు మీ చిత్తంలో ఏదున్నదో మాకు బయలుపరచమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క విషయంలో మీరే మహిమ ఘనత పొందమని నా ప్రభువు త్వరగా రానైన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంగా బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో కొద్ది దినాలుగా మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి ద డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్, దాన్ని న్యూమటాలజీ అంటారని కూడా చూసుకున్నాం కదా. సో న్యూమటాలజీ గురించి కొద్ది రోజులుగా మనం వీ బిన్ మెడిటేటింగ్ అబౌట్ హోలీ స్పిరిట్ గాడ్. సో ఫార్ 3 టాపిక్స్ కవర్ చేసాం మనము. ఒక టాపిక్ దట్ గాడ్ ఎగ్జిస్ట్స్ అన్న దానికి ప్రూఫ్స్ ఏంటివి అని, ప్రూఫ్స్ అన్ని చూసాం. సైంటిఫికల్లీ చూసాము, బిబ్లికల్లీ చూసాము, ప్రతి ఒక్క విషయాల్లో చూసుకుంటూ వచ్చాము. సెకండ్ వచ్చినప్పుడు నేమ్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ చూసుకున్నాం. నేమ్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ రిలేషన్ టు ఫాదర్, ఇన్ రిలేషన్ టు ద సన్, ఇన్ రిలేషన్ టు హిమ్సెల్ఫ్, అవి కూడా చూసుకున్నాం. లాస్ట్ వీక్ హోలీ ట్రినిటీ గురించి చూసుకున్నాం. హౌ ట్రినిటీ ఎగ్జిస్ట్, one God, 3 persons, 3 personalities or persona. యాక్చువల్ గ్రీక్ వర్డ్ లో చూసుకుంటే కానీ ఇట్స్ ద పర్సోనా అన్నమాట. సో హౌ వన్ గాడ్ ఎగ్జిస్టెడ్ ఇన్ 3 persons, అవి చూసుకున్నాం లాస్ట్ టైం. సో ఈ దినాన సో ఎసెన్షియల్లీ అట్రిబ్యూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ కున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, అట్రిబ్యూట్స్ ఏంటివి, అవి మెయిన్ ఫోకస్ చేస్తాం త్రూ అవుట్ నెక్స్ట్ సిరీస్ అంతా. అట్రిబ్యూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయాలి అంటే, లైక్ అట్రిబ్యూట్ అంటే ఏంటిది, నా ఆలోచన ఎటువంటిది, నేను ఎలాంటి వాడను, నా క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి. సో ఎసెన్షియల్లీ ఇవన్నీ దీస్ ఆర్ కన్సిడర్డ్ ది అట్రిబ్యూట్స్. ఇట్ డిఫైన్స్ మీ, ఇట్ డిఫైన్స్ మై పర్సనాలిటీ. వాటిని అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం కదా. జీసస్ క్రైస్ట్ కి there are 2 major attributes క్లాసిఫికేషన్ చేసినప్పుడు. గుర్తున్నాయా ఎవరికన్నా? there are ప్రతి ఒక్క చోట డిఫైన్ చేస్తున్న ప్రతి చోట్ల 2 మేజర్ అట్రిబ్యూట్స్ చూస్తాం. ఒకటి హ్యూమన్నెస్, హీస్ 100% హ్యూమన్,
He's 100% God. The attributes of humanity, human కి ఎలాంటి attributes ఉంటాయి అలాంటి attributes జీసస్ క్రైస్ట్ కు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆకలేస్తుంది, క్రీస్తుకు కూడా ఆకలేస్తుంది. దోస్ ఆర్ ఆల్ అట్రిబ్యూట్స్. అలాగే హీస్ 100% గాడ్. ఆయన డీటీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేశాడు. ఆయన స్టామ్ ఉంటే కన్నా స్టామ్ ని గద్దించగానే అది ఆగిపోతుంది. వాళ్ళ శిష్యులు కూడా అంటారు, ఈయన ఎవరో ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు అని. సో అట్రిబ్యూట్స్ అంటే దోస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ పర్సన్. అలాగే హోలీ స్పిరిట్ గాడ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హీ ఈస్ గాడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ హాజ్ అ పర్సనాలిటీ ఆఫ్ హిజ్ ఓన్. అవి కూడా చూసుకున్నాం లాస్ట్ టైం ట్రినిటీలో చూసుకుంటున్నప్పుడు. సో అవర్ ఫోకస్ విల్ బి వాట్ ఆర్ దోస్ పర్సనాలిటీస్, వాట్ ఆర్ దోస్ characteristics of Holy Spirit God. కొన్ని సిరీస్ గా we will discuss those. I wanted to discuss more, but ఒక టాపిక్ I was able to cover. అందులో మనకి కొంతమంది ట్రావెల్ కూడా వెళ్తున్నట్టున్నారు. So I'll try to finish as soon as possible. So 2 personalities, again 2 attributes or characteristics of Holy Spirit God. 2 categories మనం చూసుకునేది. Attributes చాలా ఉన్నాయి, 2 major categories. ఒకటి పర్సన్ అట్రిబ్యూట్స్, ఒకటి డివైన్ అట్రిబ్యూట్స్. యాజ్ అ పర్సన్ ఆయన అట్రిబ్యూట్స్ ఏంటివి, యాజ్ అ డివినిటీ, యాజ్ ఎ గాడ్, వాట్ ఆర్ హిస్ అట్రిబ్యూట్స్ హోలీ స్పిరిట్ గాడ్ కి, which are common to all the 3 persons. Divine attributes lo all the 3 persons in the Trinity will have the common attributes of. But person ga ayanaki em attributes unnai, we'll see ee study lo we will see. So what are some meeku gurtunnavi emanna unte cheppandi. Personality ga ante divine attributes veru. Divine attributes ante only God can do those attributes. పర్సన్ అట్రిబ్యూట్స్ ఏమన్నా కొన్ని మీకు గుర్తున్నవి. వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ పర్సన్? హ్యూమన్ వేరు, పర్సన్ వేరు. పర్సన్ అంటే హూ హాజ్ ఎ పర్సనాలిటీ, హ్యూమన్ అంటే హ్యూమన్, మనమందరం హ్యూమన్స్ కిందకి వస్తాం. సో వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ పర్సనాలిటీ? గ్రీవ్ అవుతాడు, హోలీ స్పిరిట్ గాడ్ గ్రీవ్ అవుతాడు. లైక్ పర్సనాలిటీ ఉంటది. మనము తప్పు చేసినప్పుడు వాక్యంలో ఉంటది హి గ్రీవ్స్ అని ఉంటది. జాన్ 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. దట్స్ ఎ గుడ్ వన్. యా, అవునత్త. చెప్తారా అత్త దాని గురించి ఇంకా కొంచెము? He convicts us regarding, you can read in English. John 16:8. No one can do that. We humans can never do that. Only God can do that. Chaduma. When he comes, he will convict the world of guilt in regard to sin and righteousness and judgment. Actually, one of the offices of the Holy Spirit God. పర్సనాలిటీ డిఫైన్ చేస్తే అట్ ద సేమ్ టైం ఆయన రోల్ ఏంటి మన జీవితంలో అంటే అంత బాగా మంచి చూపించారు. దట్ హీ కన్విక్సెస్, దేవుని చిత్తం ఏంటిదో మన జీవితంలో మన జీవితాన్ని పరీక్షించి సర్చ్ చేసి హీ విల్ కన్విక్ట్ us. ఇంకా ఏమన్నా గుర్తున్నాయా ఆయన అట్రిబ్యూట్స్ ఆర్ పర్సనాలిటీస్, హోలీ స్పిరిట్ గాడ్ యొక్క పర్సనాలిటీ? సంచకరువు కదా, మనకు దేవునికి మధ్యవర్తిగా ఉంటాడు. సంచకరువు ఆయన డిపాజిట్ అయి ఉంటారు. అవును, అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది మనకి షూరిటీ అన్నమాట, మనం రక్షణ పొందాము అన్నదానికి. యా, ఒక రకంగా తీసుకుంటే యా, దట్స్ ఆల్సో. సో నేనైతే ఈ దినాన నేను నాకు దేవుడు ప్రేరేపించింది ఏంటంటే ఇంటలెక్చువాలిటీ అంటారు కదా. ఇట్స్ వన్ ఆఫ్ ది పర్సనాలిటీస్ ఆఫ్, మనకు కూడా ఉంటది కానీ, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద పర్సనాలిటీస్, అట్రిబ్యూట్స్ ఆఫ్ పర్సోనా. ఇంటలెక్ట్ అంటే ఏంటిది? An intellect is something which a person has where he can decide what is right and wrong, what is knowledgeable, ante he applies those in a practical application. A intellect ni batti edaithe attributes of intellect is like knowledge,
or wisdom, all of those will be applied in a practical application. So Holy Spirit God ki intellect ఉన్నదని వాక్యంలో చాలా చోట్ల ఉందన్నమాట. ఒక్కసారి ఐజయా చాప్టర్ 11 వర్స్ 2 ఎవరైనా తీస్తే. యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. నేను చదువునా? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవాలో బలము భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు. ఓకే, ఏమంట? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. ఆదరణకర్త, ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆయన ఆదరణకర్త ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆయన తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. సో క్రీస్తు నామంలో తండ్రి పంపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏమేం చేస్తాడంట మన జీవితంలో ఉన్నప్పుడు? 2 ముఖ్య కార్యాలు రాయబడి ఉన్నాయి కదా అక్కడ. ఒకటి, సమస్తమును మీకు బోధించి, హీ విల్ టీచ్, ఇంగ్లీష్ లో అయితే హీ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్ అండ్ బ్రింగ్ యూ రిమెంబరెన్స్ ఆల్ థింగ్స్ దట్ ఐ సెడ్ టు యూ. ఒకటి, ఆయన మనకు బోధ చేస్తాడు. ఏం బోధ చేస్తాడు? అన్ని విషయాల్లో బోధ చేస్తాడు. అంటే మన నడవడిక ఎలా ఉండాలి, ప్రతి ఒక్క విషయంలో మనకు ఆదరణకర్త అయి ఉండి మనం ఎక్కడైతే డౌన్ అవుతున్నామో అక్కడ ఆయన లిఫ్ట్ చేస్తాడు. ప్రతి ఒక్క విషయంలో హీ విల్ టీచెస్ అండ్ హీ విల్ బ్రింగ్ యూ టు ద రిమెంబరెన్స్ ఆఫ్ ఆల్ థింగ్స్. క్రీస్తు ఏదైతే మనతో చెప్పినాడో, వాక్యంలో చెప్పినాడో, అలాగే శిష్యులకు ఏదైతే చెప్పినాడో వాటన్నిటినీ మీకు, ఆ సంగతుల్లో మీకు జ్ఞాపకం చేయను అని ఉంటుంది వాక్యంలో. అయితే గుర్తు చేపిస్తాడంట. So based on the intellect, he will teach and he will bring us to remembrance of all the things that Christ has taught us. అర్థమైంది కదా? ఆ ఇంటెలెక్ట్ ఏదైతే ఉందో, విజ్డమ్ అండ్ నాలెడ్జ్, ఆయననే స్వరూపై ఉన్నాడో, దాన్ని బేసిస్ చేసుకుని దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఉన్న ఆ ఇంటెలెక్ట్ ని he will apply it to teach us and bring us to remembrance of all the things that Christ has taught us. అలాగే యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో కూడా యోహాను రాసిన పత్రిక 15:20. మీ యొద్దకు తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇత్తురు. సో మెయిన్ అక్కడ హోలీ స్పిరిట్ గాడ్ ఏం చేస్తాడంట? తండ్రి నుంచి వస్తాడంట, పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడంట. ఎలా ఇస్తాడు? Now let's discuss about it. That's the main. How does the Holy Spirit God testify about Jesus Christ? క్రీస్తుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా టెస్టిఫై చేస్తాడు? ప్రాక్టికల్ గా వాట్ ఎవర్ యూ హావ్ సీన్ సో ఫార్. ఒకటైతే షూర్, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసిస్తాడు. బట్ నౌ ద క్వశ్చన్ ఈస్, హౌ డస్ హోలీ స్పిరిట్ గాడ్ టెస్టిఫై అబౌట్ జీసస్ క్రైస్ట్? టెస్టిఫై అంటే అదే సాక్ష్యం ఇస్తున్నాడు కదా, క్రీస్తే నిజమైన దేవుడని, క్రీస్తే మనల్ని రక్షించగలడని టెస్టిఫై చేస్తాడు. క్రీస్తుని గురించే టెస్టిఫై చేస్తున్నాడు. ఎలాగ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని గురించి టెస్టిఫై? ఒకసారి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 8వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 15 వర్స్ 8.
పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని గురించి టెస్టిఫై చేస్తారన్న దానికి ఉంది. మరియు హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను అంట. ఏమర్థం చేసుకోవచ్చు ఈ వర్సెస్ నుంచి? ఇదే గుర్తుందా మీరు? మనం గలేషియన్స్ చేస్తున్న దాంట్లో ఈ చాప్టర్ కంపల్సరీ వచ్చాం. ఈ చాప్టర్ కంటెక్స్ట్ ఏందో గుర్తుందా ఎవరికన్నా? ఇది మన ఒకసారి గుర్తు చేపిస్తాను. గలేషియన్ కంటెక్స్ట్ ఏంటిది అనేది ఒకసారి గుర్తు చేపిస్తాను. గలతీలకు మనం చదువుతున్నప్పుడు ఈ యూదయ ప్రాంతం నుంచి ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళు అనేక ప్రదేశాలు తిరుగుతూ పౌలు చెప్పినది కరెక్ట్ కాదు, క్రీస్తుతో పాటి సున్నతి కూడా పొందాలి, రక్షణ పొందాలి అంటే క్రీస్తుతో కూడా సున్నతి కూడా పొందాలి, మీరు లా ప్రకారం పాటించాలి అని వాళ్ళందరూ ఫాల్స్ డాక్ట్రిన్ ఇస్తుంటాడు. మన గలతీల్లో కూడా అదే చూసుకున్నాం. అప్పుడు పౌలు శాన్హెడ్రన్ దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎవరు పిల్లర్స్ ఆఫ్ ది చర్చ్ అని కూడా రాయబడి ఉంటది వాక్యంలో. పేతురు, జేమ్స్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ ఎక్స్ప్లెయిన్స్ దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏంటేంటివి అని ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదిగో ఇది ప్రాబ్లం. ఈ అన్యుల దగ్గరకు వచ్చి, అంటే యూదులు కాని వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ యూదులు ఏమంటున్నారు, రక్షణ విషయంలో క్రీస్తు ఒక్కడే కాదు, క్రీస్తుతో పాటు సున్నతి పొందాలి, అలాగే లాను పాటించాలి అని చెప్తున్నప్పుడు అప్పుడు పేతురు నిలబడతాడు. పేతురు నిలబడి ఈ వాక్యం, ఈ మాట చెప్తాడు 8వ వచనం. మరియు హృదయంలోని ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే, మనకు అనుగ్రహించినది యాక్ట్స్ చాప్టర్ 2 అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా వాళ్ళకి అనుగ్రహింపబడినదో అంటే చెప్పండి అంటే. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించంటే వారికి అంటే ఎవరికి? అన్యులు, యూదులు కాని వాళ్ళు. థ్యాంక్స్ అమ్మా, అర్థమైందిలే. అందుకనే కాంటెక్స్ట్ అంతా తీసుకొస్తున్నాను అనమాట. లైక్ గలతీ సంఘంలో వీళ్ళందరూ అన్యులు కదా. ఇప్పుడు పౌలు వెళ్ళి తీసుకెళ్లి చెప్తాడు, వీళ్ళ అన్యుల దగ్గరకు వచ్చి ఇలా యూదులు వచ్చి చెప్తున్నారు, మీరు రక్షణ పొందాడంటే క్రీస్తు ఒక్కడే సరిపోరు, క్రీస్తుతో పాటి సున్నతి పొందాలి, లాని ధర్మశాస్త్రం పాటించాలని చెప్తున్నారు. వీళ్ళు పాటించని అవసరం లేదు అన్యులు, ఎందుకంటే క్రీస్తు ఒక్కడు చాలు రక్షణ విషయంలో అని పేతురు వీళ్ళందరి దగ్గరకు వచ్చి చెప్తే పేతురు నిలబడి చెప్తున్నాడు. మరియు హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడంట. అన్యులకు, ఎవరు వీరు అంటే అన్యులకు, వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు, ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్, మేజర్ డాక్టరీన్స్ ఉన్నాయి ఇదే వచనంలో. ఒకటి ఏంటిదంటే, ఎప్పుడైతే రక్షణ పొందినామో రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటి వచ్చి నివసిస్తాడు. అదే కదా అంటున్నది పేతురు కూడా. మరియు హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించినాడు. ఎవరైతే రక్షణ పొందినారో రక్షణ పొందిన వారి జీవితంలో, వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడు. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇంపార్టెంట్ డాక్ట్రిన్ ఆఫ్ సోటెరియాలజీలోనే, రక్షణ అన్న డాక్ట్రిన్ లోనే ఎప్పుడైతే మనకు ఆ కన్విక్షన్ వచ్చి క్రీస్తుని నిజమైన రక్షకుడుగా మనం అంగీకరిస్తామో, క్రీస్తు సొంత రక్షకుడుగా మనం అంగీకరిస్తామో, పాపములను ఒప్పుకుంటామో, ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ కమ్ అండ్ రిసైడ్ ఇన్ us. మన జీవితంలో వచ్చి నివసిస్తాడు. జీవితంలో వచ్చి నివసించడమే కాదు, సాక్ష్యం ఇస్తాడంట. ఎవరికి సాక్ష్యం? ఫస్ట్ కొరింథియన్స్ 12:3 కూడా ఉంది ప్రీతం. ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే పరిశుద్ధాత్మ కలిగితేనే మనము యేసుని ప్రభు అని చెప్పగలము. Very good point, అవును. So unless Holy Spirit God comes and convicts us, we cannot even acknowledge that God exists or even acknowledge that Jesus is the Lord. Very good point, అవును. సో మనిషి జీవితంలో
హోలీ స్పిరిట్ గాడ్ వచ్చి రిసైడ్ అవుతాడు. దట్స్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ సాక్ష్యం ఇస్తున్నాడు. అత్త కూడా ఇప్పుడు అదే చెప్పారు కదా, దట్ ఆయన వచ్చి మనకు కన్విక్ట్ చేస్తే తప్ప, ఆయన వచ్చి మనకు చెప్తే తప్ప మనం సాక్ష్యం ఇవ్వలేం. అండ్ హీఈస్ ద వన్ హూ గైడ్స్ us to give the testimony about Jesus Christ. సో ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. మన క్రీస్తు నిజమైన దేవుడు అని మనతో మాట్లాడతాడు, మనతో రిసైడ్ అవుతాడు. మనము ఏమి నడవాలో క్రీస్తు విషయాల్లో మనకు జ్ఞప్తికి తెస్తాడు. అలాగే మనం వేరే వాళ్ళకి సాక్ష్యం ఇచ్చే విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడి కార్యమే అది. ఇట్స్ నాట్ మై ఓన్ నాలెడ్జ్. ఇప్పుడే అత్త కూడా చూపించారు కదా, నా నాలెడ్జ్ కాదు, నా ఇంటలెక్చువాలిటీ కాదు, ఇట్స్ ద ఇంటలెక్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. హీ ఈస్ ద వన్ హూ గైడ్స్ us. గలతీలో కూడా ఉంది ప్రీతం. గలతీ 3:5 ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర క్రియల వలన లేక విశ్వాసంతో వినడం వలన. అంటే విశ్వాసంతో వినడం వలన మనకు ఆత్మను అనుగ్రహించి మనలో అద్భుతాలు చేయిస్తాడు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీకు తెలుసుకున్నది. ఇక్కడ 13లో కూడా ఉంది, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా నిజంగా కలుగుతాయి. కాబట్టి విశ్వాసం ఆత్మ ఉంటుంది, మనకు అద్భుత కార్యం చేస్తుంది. సో ఎప్పుడైతే విశ్వాసులు క్రీస్తుని నిజమైన రక్షకుడిగా అంగీకరించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో నివసిస్తాడు. దట్స్ వెరీ యాక్ట్ దట్ హ్యాపెన్స్. అందుకనే చాలా మంది దాన్నే బాప్టిజం ఆఫ్ ద స్పిరిట్ అంటారు. అంతే నింపుదల, పరిశుద్ధాత్మ దేవుడితో నింపుదల ఏంటి అంటే దట్ you will be filled with the spirit when you accept Jesus Christ as your Lord and Savior. Filled అంటే ఏదో గాలి వచ్చి నింపుదల కాదు, కానీ గ్రీక్ లో ఫిల్డ్ అన్న దానికి అర్థం ఏంటిదంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉందనుకో, గ్లాస్ లో పాలు పోస్తున్నాం అనుకో, లిటరల్లీ వాళ్ళ ట్రాన్స్లేషన్, గ్రీక్ ట్రాన్స్లేషన్, ఫుల్ నిండిపోతుంది, ఓవర్ఫ్లో అయిందనుకో, నిండిపోయింది అనుకో ఆ గ్లాస్, ఈ పాలు ఏం చేస్తుంది, దట్ a palu will control the glass. Now it's completely filled, it's controlled, the whole glass is controlled by the milk that has been poured out. A controlling nature ne, that's what is called filled in the Greek anamata. Ante mana jeevithanni parishuddhatma devuni control lo ivvali. That's the main underlying doctrine about it. Ephesians 5 lo untadi actually the filling of the spirit anedi. సో ఆ ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఏదో గాలి వచ్చి నింపడమో, వాటర్ వచ్చి నింపడమో కాదు, అని ఇట్స్ నాట్ లైక్ దట్. బికాస్ క్లియర్ గా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ అ పర్సన్, ఇట్స్ నాట్ అన్ ఇట్, హీఈస్ అ హీ. సో పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల అంటే టు గివ్ అవర్ కంప్లీట్ కంట్రోల్ టు హోలీ స్పిరిట్. అది గ్రీక్ లో అండర్లైనింగ్ మీనింగ్. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ కంటెక్స్ట్, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గూర్చి దేవుని గూర్చి మనకి టెస్టిఫై చేస్తాడు. అలాగే మనము దేవునిలో ఉన్నామని ఇతరులకు కూడా టెస్టిఫై చేస్తాడు. అది మన మెయిన్ కంటెక్స్ట్ చూస్తున్నాం కదా. ఒకటి ఆ విషయంలో అపోస్తల కార్యములు 15:8 చూసాం దట్ వాళ్ళకి యూదులకు ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు నింపబడ్డారు, వాళ్ళకు అనుగ్రహింపబడ్డాడో అలాగే అన్యులకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడ్డాడు అంట. అది చూస్తున్నాము. ఇంకా ఎక్కడైనా మనము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం టెస్టిఫై అయ్యేది రాయబడి ఉన్నది ఎక్కడ? జాన్ 16:13 కూడా ప్రీతం. జాన్ 16:13 సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. గుడ్ పాయింట్ అత. హీ విల్ టెస్టిఫై అబౌట్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన జరిగేవి క్రీస్తుని చిత్తం ఏంటో మన జీవితంలో ప్రతి ఒక్కటి ఆయన గుర్తు చేస్తాడు, ఆయన నేర్పిస్తాడు మనకి. వెరీ గుడ్ పాయింట్ అంత. ఇంకొకటి అపోస్తల కార్యములు 5:32, యాక్ట్స్ చాప్టర్ 5:32లో
దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పింది. కంటెక్స్ట్ ఏంటిదో జస్ట్ ఐ గివ్ యూ బ్యాక్గ్రౌండ్ ఏంటిదో ఒకసారి చెప్తాను. ఈ అపోస్తలులు వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యాక్ట్స్ చాప్టర్ 2 తర్వాత పేతురు వాళ్ళందరికీ సాక్ష్యం ఇస్తాడు. 3000 మంది సంఘంలో చేర్చబడిన తర్వాత ఇదంతా తర్వాత వీళ్ళు వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి మీరు బయటికి వెళ్ళి అందరికీ సాక్ష్యం ఇవ్వండి క్రీస్తుని గురించి అని వాళ్ళకి ప్రేరేపిస్తాడు. ఫైనల్లీ మొత్తం యాక్ట్స్ చాప్టర్ 5 అంతా చదువుకుంటారు. సో వాళ్ళు వెళ్ళి టెంపుల్లో వెళ్ళి డైరెక్ట్ పొద్దున్నే లేచి టెంపుల్లో వెళ్ళి వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తూ ఉంటారు, పేతురు అపోస్తలులు అందరూ. అప్పుడు 18వ వచనంలో చూస్తే కన్నా హై ప్రీస్ట్ ఈ సాన్హెడ్రన్ లో వాళ్ళందరూ వచ్చి పేతుర్ని అపోజల్స్ అందరినీ కలిసి జైల్లో దోస్తారు. వీళ్ళందరూ జైల్లో పెట్టిన తర్వాత ఒక ఏంజల్ ఆఫ్ ద లార్డ్ వాళ్ళకి రాత్రిపూట అపియర్ అయ్యి ఆ ప్రిజన్ డోర్స్ అన్ని ఓపెన్ అయ్యి వాళ్ళందరినీ మళ్ళీ వెళ్ళి సాక్ష్యం ఇవ్వండి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అని చెప్తాడు ఏంజల్ ఆఫ్ ద లార్డ్. వాళ్ళు మళ్ళీ వెళ్ళి టెంపుల్ వెళ్ళి మళ్ళీ దేవుని గురించి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళందరూ కౌన్సిల్ అందరు వెళ్ళి ఇదేంటి ఎంత చేస్తున్నా కూడా వీళ్ళని పట్టుకోలేకపోతున్నాం అని చెప్పి హై ప్రీస్ట్ వీళ్ళందరినీ పిలిపిస్తారు. పేతుర్ని అపోస్తలుని అందరినీ పిలిపిస్తారు. వాళ్ళందరినీ పిలిపించి మీరు ఇలా చేయకూడదు, క్రీస్తుని గురించి మీరు చెప్పకూడదు అంటే అప్పుడు 29వ వచనం నుంచి పేతురు స్టార్ట్ చేస్తాడు, ఆన్సర్ చేస్తాడు. మేము మీ మాట వినాలా దేవుని మాట వినాలా అని చెప్తూ 32వ వచనంలో చెప్తున్నాడు. అండ్ హీ సెడ్ అండ్ వి ఆర్ హిస్ విట్నెస్ టు డూ దీస్ థింగ్స్ and also in the Holy Spirit whom God has given to them who obey. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో ఎవరైతే ఒబే చేశారో వాళ్ళలో హోలీ స్పిరిట్ గాడ్ టెస్టిఫై చేస్తున్నాడు. దాని నిమిత్తము వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి అన్యులకు టెస్టిఫై చేస్తున్నాడు దట్ క్రీస్తే నిజమైన రక్షకుడు. దాని గురించి చెప్తున్నాడు అన్నమాట. సో 2 విషయాల గురించి చెప్తున్నాడు. ఒకటి, హోలీ స్పిరిట్ గాడ్ వాస్ టెస్టిఫైయింగ్ దట్ దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపితమైన వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా విట్నెస్ అయి ఉన్నారు, సాక్షులై ఉన్నారు. ఈ సాక్ష్యం ద్వారా వీళ్ళందరూ అనేకులకు సాక్ష్యం చెప్తున్నారు దట్ క్రీస్తే నిజమైన దేవుడే. సో దట్స్ హౌ ద టెస్టిఫైయింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ హ్యాపెన్. ఎప్పుడైతే వాక్యంలో మనం ఇంత ముందు చదివినట్లుగా యోహాను రాసిన పత్రిక 15:26లో దట్ ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అంటే ఒకటి మన జీవితంలో మనకు సాక్ష్యం ఇస్తాడు దట్ క్రీస్తు ఎలాగ మన జీవితంలో కార్యం చేస్తున్నాడో, దట్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ అ టెస్టిమనీ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అలాగే ఆ టెస్టిమనీని బట్టి అనేకులు కూడా టెస్టిమనీ ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకి వెలుగును కలుగజేస్తాడు, మనకి విట్నెస్ ని కలుగజేస్తాడు. అలాగే హీబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఇంకా ఎలాగూ టెస్టిఫై అవుతాడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎలాగూ దేవుని గురించి టెస్టిఫై చేస్తాడు అన్న దాని గురించి హీబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు ఏందమ్మా హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3-4 చదవనండి. 2:3-4. ఇంత గొప్ప రక్షణ మనం ఎందుకనగా దేవదూతల ద్వారా ఇంత గొప్ప రక్షణ చెప్పు జ్యోతి. నువ్వే చదువు మంచు. 2:3-4 అండి. 3-4 సర్లే. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు మన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఎలాగ సాక్ష్యం ఇస్తున్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు? న్యూ టెస్టిమెంట్ లో యాక్ట్స్ చాప్టర్ 2లో వేసింది నానా వరములు, స్పెసిఫికలీ వరములు, పరిశుద్ధాత్మ దేవుని వరములు. ప్రతి ఒక్కరికి ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో నివసిస్తున్నాడో ప్రతి ఒక్కరికి ఆత్మ వరములు ఇస్తాడు కంపల్సరీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంతా దాని గురించే.
మన ఈ సిరీస్ లో వస్తుంది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఇట్స్ వన్ ఆఫ్ ద టాపిక్ ఇన్ అవర్ సిరీస్. మనం డిస్కస్ చేస్తాం. సో ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ ఒక వరం ఇస్తాడు. ఏమేమి వరాలు? ఆ 9 వరాలు అక్కడ ఉంటాయి వరుసగా. 8th వర్స్ 9th వర్స్ 1 కొరింథీ 12లో చదువుతాం. వరుసగా ఉంటాయి అక్కడ లిస్ట్. సో ఆ ఆత్మవరాలు ఇస్తాయి. దట్ ఈస్ ద విట్నెస్ దట్ వి బిలాంగ్ టు క్రైస్ట్. ఎప్పుడైతే ఆత్మవరం ఇవ్వబడుతుందో దట్ ఈస్ ఆల్సో ఎ విట్నెస్ దట్ వి బిలాంగ్ టు క్రైస్ట్. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఉంటుంది అక్కడ. ఐ థింక్ గలేషియన్స్ అనుకుంటా. గలేషియన్స్ గలతీ 5:22. గలతీ 5:22. చదవండి. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అది దినదినము మన జీవితంలో చేంజెస్ కనపడతాయి. ఆ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కనపడుతుంది. ఒకటి విట్నెస్ ఏంటిది మనము దేవుని పిల్లలం అనడానికి. ఒకటి ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. దెర్ ఈస్ నో చాయిస్. ఎవ్రీ బిలీవర్ హ్యావ్ టు షో ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. దినదినము చేంజ్ అవ్వాలి. కొంతమందికి ఇమీడియట్ గా జరుగుతుంది. పౌల్ జరిగినట్లు ఇమీడియట్ గా డ్రాస్టికల్ గా జరుగుతుంది. చాలా మటుకు దినదినము మార్పు జీవితంలో. ఒక కోపంగా ఉన్నవాడు మెల్లిగా పేషెన్స్ స్టార్ట్ అవుతుంది. సో హీ విల్ షో దట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ స్లోలీ. అలాగే గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ మన జీవితంలో ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ వాజ్ గివెన్ టు ఎవ్రీ బిలీవర్. కొంతమందికే గిఫ్ట్ ఉన్నది అలా ఏం లేదు. ఎవ్రీ బిలీవర్ వాజ్ గివెన్ ఎ గిఫ్ట్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంతా దాని గురించే మీరు చదవాలనుకుంటే. సో దాన్ని బట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు విట్నెస్ అవుతాడు మన జీవితంలో. ఇంకొకటి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. ఇదే మేమమ్మా రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక 8:27. 8:27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. మరియు చాలండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అక్కడ ఏం తెలుస్తుంది అంటే దట్ ఆత్మ మనస్సు అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో ఏమని ఉంటది అంటే నౌ హీ హూ సర్చెస్ ద హార్ట్స్ నోస్ వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్. ఒకటేంటిదంటే దట్ హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ ఎ మైండ్. ఆల్వేస్ హ్యావ్ టు రిమెంబర్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద పర్సనాలిటీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను ఎందుకు అది ఎంఫసిస్ చేస్తున్నాను అంటే ఆబ్వియస్లీ మనకే ఉన్నప్పుడు దేవుని కంపల్సరీ ఉంటుంది, కానీ బట్ దట్స్ వన్ ఆఫ్ ద పర్సనాలిటీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ అన్నదానికి చెప్తున్నాను. దట్ హీ హాస్ అ మైండ్, దట్ హీ కెన్ థింక్ అండ్ హీస్ ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్. అది హోలీ స్పిరిట్ గాడ్ ఉన్నదని చూపిస్తున్నది ఇక్కడ ఈ వర్స్. అండ్ ఆల్సో he makes intercessions for the saints according to the will of God. తెలుగులో అయితే ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆయనకి మైండ్ ఉన్నది. అది పరిశుద్ధాత్మ పరిశుద్ధుల జీవితంలో వర్క్ అవుతుంటది. ఎలాగ వర్క్ అవుతుంటది అంట దట్ మనము అంతటా మనం దేవునికి విజ్ఞాపన చేసుకోలేము, మనంతటా మనం దేవునితో మాట్లాడలేము, మనంతటా మనం దేవుని విషయాలు ఏవో మనం తెలుసుకోలేము, కానీ పరిశుద్ధాత్మ దేవుడే దేవుని చిత్త ప్రకారం మనం ఎలాగ ఉండాలో ఆయన మనకు మానవ తరఫున విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే మీరు రోమీయులకు కొంత పైన చూస్తే కనుక మనము ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదు అంట మనకు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏరైనగా మనం సిద్ధంగా ఏలాగ ప్రార్థిస్తున్నామో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపన శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు.
మనం ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదు అంట. పరిశుద్ధాత్మ దేవుడే మన తరఫున మనకేం అవసరమో దేవునికి చిత్త ప్రకారం ఆయన ఎలాగ ఉండాలో కూడా ఆయననే విజ్ఞాపన చేస్తాడు. సో హీఈస్ ద వన్ హూ కంట్రోల్స్. ఒక దేవుని క్రీస్తుని నిజమైన రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఉంటారో, he will guide us, he is a comforter, he will guide us. మనదేంటిది అంటే we have to give control to the Holy Spirit. మన రోల్ ఏంటిది అంటే that we have to give that control to the God. మన ప్రార్థన చేయాలన్నది కూడా we have to give that control. మన హృదయాన్ని ఆయనకు అంగీకార యోగ్యంగా మనం పరచుకోవాలి. ఆయన కంట్రోల్ ఇవ్వాలి మన జీవితాన్ని. రోమా 8లో కూడా మనలో ఆత్మ లేకపోతే యేసుక్రీస్తు మనలో ఉండడని చెప్తున్నాను. 8:19 దేవుని ఆత్మ మనం యేసుక్రీస్తు వారం కాదని. మీరు ఆత్మ స్వభావం కలవాడే కానీ శరీర స్వభావం కలవాడు కాదు. ఎవడైనా క్రీస్తు లేని ఆత్మ లేని వాడైన వాడు కాదు. క్రీస్తు మీద ఉన్న ఎడల మీ శరీరము పాప విషయాన్ని ముఖ్యమైనది కానీ ఆత్మ నీతి విషయంలో అంటే అదే మెయిన్. ఇంత ముందు మనం ఫస్ట్ టాపిక్ చూసుకున్నాం కదా, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడు. వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటే క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు కారని అర్థం. అదే కదా వాక్యంలో రాయబడి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడు. ఎప్పుడైతే రక్షణ పొందుతారో వారి జీవితంలో, వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడు. మన డ్యూటీ ఏంటిదంటే ఆయన కంట్రోల్ ఇవ్వడం. దట్ ఈస్ కాల్డ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ మెయిన్ మూల భాషలో అర్థం ఏంటిదంటే గివ్ ద కంప్లీట్ కంట్రోల్ టు ద హోలీ స్పిరిట్ గా. ఎప్పుడైతే కంట్రోల్ ఇస్తామో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కనబడుతుంది మన జీవితంలో. అత్త చూపించారు కదా గలతీలకు రాసిన 5:22లో ఆ ఫ్రూట్ కనపడుతుంటది. ప్రేమ, పేషెన్స్, పర్సివరెన్స్, ఇవన్నీ ఒక్కొక్కటి మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. 9 ఆత్మవరాలు కదా అక్కడ, అవి ఇమీడియట్ గా మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. దట్స్ వెరీ ఎవిడెంట్ అన్నమాట. సో పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ లో ముఖ్యంగా ఫస్ట్ పర్సనాలిటీ మనం చూసుకున్నట్టు ఇంటలెక్ట్. ఆ ఇంటలెక్ట్ అంటే ఏంటిది అంటే దట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. హీ పొసెసెస్ ఎ మైండ్, he possesses wisdom and knowledge, and with that wisdom and knowledge పరిశుద్ధులలో ఆయన నివసిస్తాడు. పరిశుద్ధుల జీవితాలను ఆయన దేవుని చిత్త ప్రకారం ఎలా ఉండాలో మనకు నేర్పిస్తాడు. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మనకిస్తాడు. మనం కూడా అనేకులకు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ప్రేరేపిస్తాడు. మన ఆత్మ మూలంగా క్రీస్తు విషయాలను నేర్చుకోగలుగుతాం. అదే విధంగా ఎలాగూ ప్రార్థన చేయాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పిస్తాడు. అంతే కదా. ఇంటలెక్చువల్ ఇంకేమన్నా ఉన్నాయి అట్రిబ్యూట్స్? ఇంకేమన్నా గుర్తున్నవి? అపోస్తుల కార్యములు 1:8 కూడా చూస్తే, అపోస్తుల కార్యం పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. సో he empowers us అని అంటున్నాడు. గుడ్ పాయింట్. ఆ తర్వాత ఎఫెసీ 1:13 లో కూడా ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. సో హోలీ స్పిరిట్ సీల్స్ us, హోలీ స్పిరిట్ ఎంపవర్స్ us. అంటే మనకు శక్తి కలుగుతుంది, మనం ముద్రింపబడతాము, క్రీస్తునందు ముద్రింపబడతాము అనేది కూడా ఉన్నాయి. అవును, థ్యాంక్స్ అత్త. యాక్చువల్ 13 is very important verse. It's a security for every believer that నేను రక్షణ పొందాను అంటే పరిశుద్ధాత్మ దేవునిలో సీల్ అయిపోయి ఉన్నా. సంచకరువు అని అన్నారు కదా ఇంతకు ముందు. హీఈస్ అ డిపాజిట్ గ్యారంటీడ్. అంటే ఇంకా మనం క్రీస్తులో ఉన్నవారము, క్రీస్తులో ఒక దినాన ఆయనని ఆ నూతనమైన శరీరంతో ఆయన కలుస్తామన్నాడు. ఆయన గ్యారంటీ అన్నమాట మనకు. దట్ గివ్స్ us hope that we belong to Christ and one day we will all be with the Christ. Auntie.
సంచకరువు అంటే ఏందమ్మా? నేను కూడా ఇంతకు ముందు ఒక స్పీకర్ చెప్తా అంటే విన్నాను. మీడియేటర్. సంచకరువు అంటే డిపాజిట్ అంటే ఇప్పుడు మనము ఇల్లు కొంటే డిపాజిట్ ఇస్తాం కదా, అది డిపాజిట్ అన్నమాట. సో ఇప్పుడు పరిశుద్ధుల జీవితంలో ఏం జరిగిందంటే క్రీస్తు ఏమన్నాడు, మనం ఎటర్నల్ లైఫ్ లోకి వెళ్తాం. క్రీస్తుని నమ్మిన వాళ్ళందరము మనమందరము క్రీస్తుతో పాటు ఆ ఎటర్నల్ లైఫ్ లో ఉంటాం కదా, నిత్య జీవంలో ఉంటాం ఒక దినాన. అప్పుడు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు ఇవేమి ఉండవు. ఇవన్నీ ఎప్పుడైతే మన నూతన శరీరం ఉంటామో క్రీస్తులో ఆ కంప్లీట్ సాల్వేషన్ మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు ఇంకా ఈ శ్రమలు ఏముండవు, దేవునితో నిత్య జీవంలో ఉంటాం. కానీ నేను ఇప్పుడు అది మీకు కంపల్సరీ వస్తుందని గ్యారంటీ ఏంటి? నేను నిత్య జీవంలో కంపల్సరీ ఉంటాను అన్న దానికి గ్యారంటీ ఏంటి? దట్ గ్యారంటీ ఈస్ హోలీ స్పిరిట్ గాడ్. ఆ డిపాజిట్, మనము డిపాజిట్ పే చేస్తే మన ఇల్లు కంపల్సరీ గ్యారంటీ అని ఎలాగుంటుందో, మనం కొనడానికి మనం డబ్బులు ఇస్తే కొంటాం అన్నట్టు, మనం పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకుంటే మనము నిత్య జీవంలో ఉంటాం. క్రీస్తుని నమ్ముకుంటే నిత్య జీవంలో ఉంటాం. దానికి గ్యారంటీ ఏంటిదంటే హోలీ స్పిరిట్. ఒక దినాన మనం కంపల్సరీ దేవుని పరిశుద్ధతలో మనం అందరం ఎంటర్ అవుతాం. ఆయన నిత్య జీవనంలో మనం అందరం ఎంటర్ అవుతాం అనడానికి గ్యారంటీ అన్నమాట. సంచకరువు అని దాన్ని సంచకరువు అంటారు. యాక్చువల్లీ అంత వరల్డ్ రిలీజియన్ లో మన దాంట్లో దట్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి ఒక్కరు బిలీవర్ లైఫ్ లో. ఎప్పుడైనా మనం డౌన్ అయినప్పుడు కానీ, ఎన్నో మార్లు నేను నా జీవితంలో దారి తప్పిపోయినప్పుడు కానీ, దట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ టు రిమెంబర్ దట్ వీ బిలాంగ్ టు గాడ్, దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్ us. He is a deposit for us and one day we will all be with Christ. ఆ గ్లోరిఫైడ్ బాడీలో క్రీస్తుతో ఉంటాం అన్నదానికి ఈజ్ అ డిపాజిట్ గ్యారంటీ. వెరీ గుడ్ పాయింట్. థ్యాంక్ యూ. చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఒక్కసారి అట్ లాస్ట్ పరిశుద్ధాత్మను దుఃఖపెడితే అసలే లేదు అంటారు కదా, అది ఏంటిది అర్థము? ఏమి లేదమ్మా, పరిశుద్ధాత్మ దుఃఖపరచకూడి ఏనైనా దుఃఖపరచవచ్చు, కానీ యేసుక్రీస్తునైనా పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మనకు విముక్తి లేదు అన్నట్టు దుఃఖపరచడం కాదు, కానీ వాళ్ళు ఏమంటారు, క్రీస్తుని ఎలాగూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో అది మెయిన్. సఫోరా వీళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు చెప్తారన్నమాట. క్రీస్తు కూడా చెప్తాడు, ఎవరినైనా దూషించవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించకూడదు అని చెప్తారు అన్నమాట. అది మెయిన్ ఆస్పెక్ట్. గ్రీవింగ్ కూడా చూస్తామమ్మా, మన టాపిక్ లో అవన్నీ కవర్ చేస్తాం. మనం పరిశుద్ధాత్మ దేవుని ఎలాగూ గ్రీవ్ చేస్తాం, మనం ఎందుకు గ్రీవ్ చేయకూడదు. ఇట్స్ వన్ ఆఫ్ ది పర్సనాలిటీస్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. అది కూడా గ్రీవింగ్, ఒక పర్సనాలిటీ ఉంటేనే గ్రీవ్ అవుతాం. ఇట్స్ వన్ ఆఫ్ ద పర్సనాలిటీస్ దట్ ఎ పర్సన్ కెన్ గ్రీవ్ కదా. మనం కూడా బాధపడతాం, దుఃఖపడతాం కదా. ఇట్స్ వన్ ఆఫ్ ద పర్సనాలిటీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అది కూడా డిస్కస్ చేస్తాం. వన్ ఆఫ్ ద పర్సనాలిటీస్ లోనే మనం వస్తున్న దాంట్లోనే గ్రీవింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హోల్ పర్సనాలిటీస్. ఏ కంటెక్స్ట్ లో పరిశుద్ధాత్మ దేవుడు గ్రీవ్ అవుతాడు, ఏ విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు గ్రీవ్ అవుతాడు, అదంతా ఒక టాపిక్ అమ్మా. ఒక వీక్ చేద్దాం మనం. అది ఓకే. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 12 వరకు ఇది ఒకటి చూసుకొని విల్ క్లోజ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:10 నుంచి 12. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుష్య సగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియదు.
అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. అంతేనా? 12 కూడా చదవండి. దేవుని వలన దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టకై మనము లౌకికాత్మను కాక దేవుని ఎదురు నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ఇక్కడ చాలా సత్యాలు ఉన్నాయి. ఒకటి కాదు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. బట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ టు us త్రూ హిస్ స్పిరిట్. ఆయన రివీల్ చేస్తాడు. ఇంత ముందే చూసుకున్నాం కదా, హీ రివీల్స్ ఆల్ థింగ్స్ టు us. మనందరికి బయలుపరుస్తాడు. ఇంకొకటి ఏం చేస్తాడంట, బట్ ద స్పిరిట్ సర్చెస్ ఆల్ థింగ్స్, ఎస్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కటి పరిశోధిస్తాడంట. మన జీవితంలో మన జీవితం ఎలాగున్నది, దేవుని చిత్త ప్రకారం ఉన్నదా లేదా అని ప్రతి ఒక్కటి పరిశోధిస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా 11లో ఏమని ఉంటది, ఒక మనుష్యుని సంగతులు ఆత్మలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవరికి తెలియదు. ఈస్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. మన ఆలోచనలు మన నిగూఢ రహస్యాలని మనకే తెలుస్తాయి, పక్కన వాళ్ళకి తెలియవు కదా. అలాగే దేవుని సంగతులన్నీ ఎవరికి తెలుస్తాయి, దేవుని ఆత్మకే తెలుస్తాయి, పరిశుద్ధాత్మ. ఇక్కడ క్లియర్ గా చూస్తే కన్నా 2% కనపడతారు ఇక్కడ మనకి. ఒకటేంటిది, ఫర్ వెన్ ఎ మ్యాన్ ఈవెన్ సో నో వన్ నోస్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడి విషయాలు ఎవరికి తెలియవంట. ఎవరికి తెలుసు అంట, ఎక్సెప్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని. సో 2% క్లియర్ గా కనపడతాయి. ఒకటి గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్, 2 డిస్టింక్ట్ పర్సన్స్. గాడ్ ద ఫాదర్ యొక్క విల్ ఎవరికి తెలుస్తుంది అంట, హోలీ స్పిరిట్ గాడ్కే తెలుస్తుంది. ఆ హోలీ స్పిరిట్ గాడ్ మనతో మాట్లాడతాడు, మనకు చెప్తాడు దేవుడి చిత్తం ఏంటిదో మనకు చెప్తాడు. అది 12వ వచనంలో అదే అంటారు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం. సో దేవుని వలన కలుగు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించాడో వాటి విషయాలను తెలుసుకోవాలంటే మనంతటా మనం తెలుసుకోలేం. కానీ ఈ లోకపు ఆత్మ ద్వారా, ఈ లౌకిక ఆత్మను ద్వారా మనం తెలుసుకోలేం. కానీ ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. So based on his intellect, Holy Spirit, God will teach us. He will guide us. He will explain us the will of God. He searches all things in our hearts, and he will explain everything to us according to the will of God. అది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దేవుని గురించిన విషయాలు ఆల్వేస్ రిమెంబర్. మనము క్రీస్తుని గురించి కానీ, దేవుని గురించి కానీ, తండ్రిని గురించి కానీ ప్రతి ఒక్క విషయం మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే అది మన జ్ఞానం కాదు, మన ఆలోచన కాదు, మన వివేచన కాదు, కానీ ఓన్లీ త్రూ ద హోలీ స్పిరిట్. నాట్ ఓన్లీ అబౌట్ ద స్పిరిచువల్ థింగ్స్, ఈవెన్ ఆల్ థింగ్స్ అని ఉంటది వాక్యంలో. అన్ని విషయాలు మనం ఏదైనా తెలుసుకోగలుగుతున్నాము, మనకి ఏదన్నా మనం తెలుసుకోగలుగుతున్నాము, ఒక నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ మనలో ఉన్నది అంటే ఫర్ ఆల్ ఆఫ్ దోస్ ద సోర్స్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్. He is the only one who will empower us. He will display that power. So ఈ మర్మాలన్నీ కూడా బయలుపడుతుంది ఆయన. సో as a first topic, attributes of God, attributes of Holy Spirit, intellect. He is the source of knowledge and wisdom. ఆయన దగ్గర నుంచే ప్రతి ఒక్కటి వస్తాయి. మనం క్రీస్తుని తెలుసుకోవాలన్నా కూడా ఆయన మనకు బయలుపరచాల్సిందే. పరిశుద్ధులలో క్రీస్తుని గురించి దినదినము ఆయన స్వారూప్యంలోకి మారబడాలి అంటే ఆయన ఉండి మనల్ని గైడ్ చేస్తే తప్ప మనం స్వారూప్యంలోకి మారబడాలి. హీఈస్ ద వన్ హూ గైడ్. అండ్ ఆయన మనకు సంచకరు, హీఈస్ అ డిపాజిట్ గ్యారంటీడ్ ఫర్ అస్. బట్ ఒక దినాన మనం అందరము క్రీస్తులో గ్లోరిఫైడ్ బాడీలో ఉంటాం అన్న దానికి ఆయననే మనకు సూచన. హీఈస్ అ డిపాజిట్ గ్యారంటీడ్ ఫర్ అస్. సంచకరు అన్నమాట. అది చూసుకున్నాం. ఇంకేమన్నా యాడ్ చేస్తారా బిఫోర్ వి క్లోజ్? ఇప్పుడు ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, మనలో కూడా ఒక ఆత్మ ఉంటుంది కదా, అది మానవాత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. చెప్పమ్మా. అదే మానవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు, డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే మనకు కూడా ఇంటెలెక్ట్ ఆలోచిస్తాం కదా, దట్స్ ద పర్సనాలిటీ ఆఫ్ దట్
ఆఫ్ ఎ పర్సన్. అదే ఆ సోల్ ఏదైతే ఉందో, స్పిరిట్ ఏదైతే ఉందో మనిషిని, మనం ఆలోచించేది మానవాత్మ, మనలో గుడ్ బ్యాడ్ ఆ. రిలీజ్ చేసేది పరిశుద్ధాత్మ కదా. దట్ అవునమ్మా, దట్స్ ద పర్సనాలిటీ ఆఫ్ ఎ పర్సన్. ఎస్, ఇంటెలెక్ట్ ఈస్ వన్ ఆఫ్ ద పర్సనాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్. అన్న ఒక క్వశ్చన్ అన్న రిలేటెడ్ టు ట్రినిటీ అన్నమాట. సో జీసస్ ఆల్వేస్ సేస్ దట్ ఐ సబ్మిట్ టు ద ఫాదర్ అని చెప్పేవాడు కదా జీసస్. సో బట్ దట్ మీన్స్ దట్ ట్రినిటీలో are all three are equal, or because Jesus submits to the Father, he never says I submit to the Holy Spirit అని చెప్పేసి. సో ట్రినిటీలో ఆ హైరార్కీ ఎట్లుంటదన్నా? అంటే నేను తెలిసింది చెప్తాను క్యూటీ. హీబ్రూస్ చాప్టర్ 2 విల్ హెల్ప్ యూ. నాకు ఇదే డౌట్ ఉన్నది కానీ 1 and 2, 1లోనే హీ లోవర్డ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తాను. Deuteronomy chapter 6 verse 4. ఎందుకంటే they were not able to comprehend and understand that how a God can come and lower himself and come for a man, and how God can live inside a man. That was the biggest mystery కదా. So వాళ్ళంతటా వాళ్ళే they chose because of me and you to be subordinates or to surrender or to lower themselves అని ఉంటుంది కదా వాక్యం ప్రకారం. They're equal, cutie, but they chose for me and you to be lower so that we can have access to God. And God chose to lower himself ఆయన వరల్డ్ లో ఉన్న టైం పీరియడ్ వరకే కదా. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాక హీఈస్ ఈక్వల్ టు ద ఫాదర్ అండ్ హోలీ స్పిరిట్ కదా అన్న. దే ఆర్ ఆల్ ఈక్వల్ అట్ ఆల్ ద టైమ్. నువ్వు అన్నట్లుగా ఈ లోకంలో ఉన్నంత వరకు మన కొరకు వాళ్ళు లోవర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.